గప్పిలము గిడుగు వెంకట రామమూర్తి గారు సేకరించిన సవర కథలు నుంచి ఒక కథ. గప్పిలము. పూర్వము మృగములకు పక్షులకు ఘోరమైన యుద్ధం జరిగినది. గబ్బిలము ఆలోచించుకుని తనలో తాను అనుకున్నది, ఆ రెండు వైపుల వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం చేయని, ఇప్పుడు నేను అటుగాని ఇటుగాని వెళ్ళను, చివరికి ఎవరు గెలుస్తారో వాళ్లతో వెళ్ళి కలుస్తాను అని ఇంటి వద్ద ఉండిపోయినది. మొదటి రోజు మృగములు తమ బంధువులను అందరినీ పిలిచి చాలా యుద్ధము చేసినవి, చివరకు గెలిచినవి. పక్షులు సిగ్గుపడి అడవిలో దాంగొన్నవి, మృగములు సంతోషించినవి. తరువాత గబ్బిలము ఆ మృగముల వద్దకు వెళ్ళి, ఓ అన్నలారా, మీరు ఎందుచేత యుద్ధమునకు నన్ను పిలిచినారు కారు? నేను మీ వలనే ఒక మృగాన్ని. నా వైపు చూడండి, పళ్ళు ఉన్నవి నాకు, నేను నమలగలను. పక్షుల నోళ్లలో పండ్లు ఉన్నవా? అవి నమలగలవా? అన్నది గబ్బిలము. అలాగూ అయితే రేపు మళ్ళీ యుద్ధము చేస్తాము, నీవు మా కులము దానవో అవుదువో కావో తెలుస్తుంది, మాతో కలిసి యుద్ధము చేస్తావా అన్నవి మృగములు. అలాగే కానివ్వండి అన్నది గబ్బిలము. ఆ మరునాడు పక్షులు తమ కులము వాటిని పిలిపించి అరుస్తూ ఢీ అని యుద్ధానికి వచ్చినవి. మృగములు కూడా ఎక్కడెక్కడ నుండో తమ కులము వాటిని కూడా తీసుకుని వచ్చి ఎదుర్కొన్నవి. ఘోర యుద్ధము అయినది. కాని చివరకు పక్షులు మృగములను గెలిచి మించినవి. సంతోషించి పాడుకుంటూ నాట్యమాడుతూ ఇంటికి పోయినవి. తరువాత గబ్బిలము ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మెల్లగా అటు ఇటు చూస్తూ పక్షుల వద్దకు వెళ్ళినది. నేస్తులారా, ఏమీ నన్ను పిలవకుండా యుద్ధానికి వెళ్ళినారు మీరు? మీరు నేను ఒకటే కులము, ఒకటే జాతి. మీ వలనే నేను కూడా పక్షిని కానా? చూడండి నా వైపు, నాకు రెక్కలు ఉన్నవి. మీ వలనే నేను ఎగరగలను. మృగములు ఎగరగలవా? అన్నది గబ్బిలము. ఆ మాట విని, నీవు నిన్న ఎక్కడ ఉన్నావు? మొన్న యుద్ధమైనప్పుడు ఎక్కడికి పోయినావు? పోయి నీవు ఇప్పుడు మేము గెలిచినాము గనుక నీవు మా వద్దకు వచ్చినావు, లేకపోతే వత్తువా? నీవు మా కులము వాడివి అయి ఉంటే యుద్ధానికి వత్తువు. కులము వాళ్ళు అయితే పని ఉన్నా పాటు ఉన్నా పండుగ అయినా పబ్బమైనా వత్తురు, సాయం చేతురు. నీవా కపటివి, మా కులము దానవు కావు, పో జష్ట అని గబ్బిలాన్ని తరిమి వేసినవి పక్షులు. మరి ఒక మారు మృగముల వద్దకు వెళ్ళినది గబ్బిలము. దూరము నుండి గబ్బిలాన్ని చూస్తూ అవి ఒకటితో ఒకటి చెప్పుకున్నవి, బొంకులగాడు, ఓహోహో, యుద్ధానికి వస్తాను అని వచ్చినాడు కాడు, జ్యేష్ఠ అని వెంట తరిమి తోలివేసినవి దానిని. ఆ మరునాడు మృగములు పక్షులు కలిసి సంధి చేసుకొన్నవి. నిష్కారణముగా మనము పోట్లాడుకున్నాము. మీ కుటుంబములు మా కుటుంబములు, మీ జాతివి మా జాతివి, చాలా జంతువులు పక్షులు చచ్చిపోయినవి. ఇక మీద మన విరోధము మానుకొందాము, ఒకటికి ఒకటి తోడుపడుతూ ఉందాము అని కలుసుకొన్నవి. గబ్బిలము వెళ్ళి ఒక మామిడి చెట్టు తొర్రలో దాంగొన్నది. అక్కడ చూస్తూ ఉండిపోయినది. భయము చేత పగలు రాదు పైకి. రాత్రి తన మేత వెతకడానికి వెడలిపోతూ ఉంటుంది.